అమృతత్వ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ జగజ్జనని యొక్క వీక్షణాలను గురించి చెప్పుకున్నాం. వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీ నాభలోచన అన్నటువంటి మంత్రంలో ఆ వీక్షణాల వలన అనుగ్రహ సిద్ధి లభిస్తుంది. ఎవరైతే తమ నేత్రాలను మూసుకొని అమ్మ యొక్క నేత్రాల యొక్క అనుగ్రహం తమ మీద ప్రసరించే విధంగా అనన్య భక్తితో అమ్మను ధ్యానిస్తారో వారికి సర్వాభీష్ట సిద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తుంది అని గత మంత్రంలో చెప్పుకున్నాం. ఈ దినం మంత్రంలో నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, అప్పుడే వికసించినటువంటి, అలా వికసించబోతూ అప్పుడే కొంచెం కొంచెంగా వికసిస్తున్నటువంటి నవచంపక పుష్పంలాగా సుగంధభరితమైనటువంటి దివ్య నాసికా దండం కలిగినటువంటిదిగా ఈ మంత్రంలో జగదంబ పోల్చబడుతూ వర్ణించారు. అమ్మ యొక్క నాసాదండం అనగా ముక్కుల గురించి, వీటిని గురించి వర్ణించడంలో ఆంతర్యం ఉంటుంది. అలా ఆంతర్యం లేకుండా కేవలం బాహ్య విషయాలను గురించి ఈ మానవలోకంలో కాకుండా మణిద్వీపంలో ఉన్నటువంటి వసిన్యాది దేవతలు ఈ వర్ణనలు చెయ్యరు. చెవుల గురించి, కన్నుల గురించి, ముక్కు గురించి ఇదంతా ఎందుకు వర్ణన చేశారో కొంచెం యోగ రహస్యాలు ఇందులో ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి. ముక్కు అనేటువంటిది ప్రాణాయామానికి ప్రసిద్ధమైనటువంటిది. ప్రాణాయామం చేయకపోతే ధ్యానం లేదు. ధ్యానంలో గాఢమైన ఏకాగ్రత కలగాలి అంటే మనస్సు నిశ్చలం కావాలి. ఆ మనో నిశ్చలత్వం ప్రాణాయామం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎటువంటి మన ప్రమేయం లేకుండా నిరంతరం లోపల అద్భుతమైనటువంటి ఒక మంత్ర జపం జరుగుతుంది. అది అజప గాయత్రి మంత్రం. సోహం అన్నటువంటి ఈ 2 బీజ మంత్రాలతో అద్భుతమైనటువంటి ఈ జపం నిరంతరం జరుగుతూ ఉంది. ఇది అజప గాయత్రి మంత్రం. ఎవరి ప్రమేయం లేకుండా అలా నిరంతరం జరుగుతుంది. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. చంపక పుష్పము అంటే సంపంగి పువ్వు అని అర్థం. ఈ సంపంగి పువ్వు నవచంపకం అంటే బాగా విరబూసినటువంటిది కాదు, అప్పుడే క్రొంగొత్తగా విరబూయబోతున్నటువంటి పువ్వు, కొంచెం కొంచెం విరబూసినటువంటి పువ్వు తన దివ్యమైనటువంటి సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది. సుగంధం వెదజల్లేటువంటిది ఈ అందమైనటువంటి ఈ చంపక పుష్పం, అందులో నవచంపక పుష్పం. అలాంటి నాసాదండాన్ని కలిగినటువంటిది జగజ్జనని. ఆ జగజ్జనని యొక్క నాసము అంటే ముక్కు చక్కని అందమైనటువంటి చంపక పుష్పపు అప్పుడే విరిసినటువంటి అందమైన పుష్పంలాగా విరాజిల్లుతూ ఉన్నది. ఈ చంపక పుష్పానికి గంధఫలి పుష్పం అని కూడా పేరుంది. గంధఫలి అంటే మధురమైనటువంటి సుగంధాన్ని వెదజల్లేటువంటిది నన్నని. జగజ్జనని చిదగ్నికొండ సంభూత అన్నటువంటి మంత్రం మనం చెప్పుకున్నప్పుడు చిదగ్నికొండంలో నుంచి దేవి యొక్క దివ్య స్వరూపం ప్రాదుర్భవించింది. ఆ స్వరూపాన్నంతా విస్మయంగా దేవతలందరూ వీక్షించారు. ఆ చిదగ్నికొండంలో నుంచి ఉద్భవించినప్పుడు జగజ్జనని తన యొక్క దివ్య శరీరంలో అనేక చైతన్యాలను ఉంచుకొని ఆ దివ్యమైనటువంటి స్వరూపంతో ఉద్భవించింది. ఇప్పుడు ఈ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అన్నటువంటి మంత్రంలో కుబేరుని యొక్క అంశను తన నాసికలో జగన్మాత ఉంచుకుంది. కుబేర అంశ ఆ అంశను తన నాసికలో ఉంచుకొని కుబేరుని యొక్క తేజస్సుతో జగజ్జనని యొక్క దివ్య నాసాదండం అనగా నాసిక ముక్కు భాగం ప్రకాశిస్తూ ఉన్నది. ఈ మంత్రంలో పరమాద్భుతమైనటువంటి యోగ రహస్యం ఇమిడి ఉంది. అది అజప గాయత్రి మంత్ర సాధన, యోగ సాధన. జీవితమంతా ఒక మహాయోగం. మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం మనోయజ్ఞంగా చెప్పారు. పవిత్రమైనటువంటి వాక్కులను మనం మాట్లాడడం వాగ్ యజ్ఞము అన్నారు.
అలాగా జీవితంలో భోంచేయడం, ప్రయాణం చేయడం, ఏ పని చేస్తున్నా ఒక యోగ భావనతో చెయ్యాలి. యోగస్థ కురు కర్మాణి. యోగాన్ని ఆచరించి కర్మను చేస్తే యోగం వలన జ్ఞానం కలిగి, జ్ఞానం వలన కర్తృత్వ భావన, అంటే నేను చేస్తున్నాను, నేను చూడు ఎంత చేశాను, అది గుర్తించనే లేదు వాళ్ళు అంటూ ఇటువంటి చిన్న భావాలు మన మనసులోంచి తొలగిపోతాయి. ఆ కర్తృత్వ భావన మన దగ్గర నుంచి తొలగిపోతుంది. అందుచేతనే యోగస్థ కురు కర్మాణి. నువ్వు యోగాన్ని చెయ్యి, తర్వాత కర్మ చెయ్యి. తర్వాత కర్మలు చేసిన ఆ కర్మలతో తాదాత్మ్యం చెందము, ఆ కర్మల యొక్క ఫలాన్ని మనం ఆశించము. కర్మాన్ని ఒక అద్భుతమైనటువంటి యోగంగా, నిష్ఠతో, ఒక యజ్ఞంలాగా చేసి ఆ కర్మ ఫలాన్ని అందరూ అనుభవించాలని మనం కోరుకుంటాం. కర్మ చాలా అద్భుతమైంది. ఉత్తమ కర్మ చేస్తే ఉత్తమ ఫలాలను మనం అనుభవిస్తాం. దుష్కర్మలు మనం చేస్తే అదే దుష్కర్మలను ఫలాలుగా మనం అనుభవించాల్సి వస్తుంది. కర్మయోగం చాలా సులభతరమైంది. అయితే దైవానుగ్రహం వల్లనే అది మనకు అర్థం కావాలి. ఆ రహస్యం మనకు అర్థమైతే జీవితం ఒక మహాయోగం అవుతుంది, చాలా సులభమవుతుంది. దైవానుగ్రహాన్ని ప్రతి నిమిషం మీరు అనుభూతిని పొందుతూ ఉంటారు. శాంతితో మీ జీవితం సాగిపోతుంది. అందుకే ఈ మంత్రంలో ప్రాణాయామానికి అద్భుతమైనటువంటి ప్రాధాన్యతను సూచించేటువంటిది నాసిక కనుక, యోగానికి ప్రధానమైనటువంటి ద్వారం లాంటిది ప్రాణాయామం. యోగ సాధన చెయ్యాలి అంటే ప్రాణాయామం కావాలి. ఆ ప్రాణాయామం అజప మంత్ర రూపంలో నిరంతరం మన శరీరంలో సాగుతూనే ఉన్నది. ఈ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అన్నటువంటి మంత్రం ప్రాణాయామ సాధనల గురించి, అజపా మంత్ర సాధనల గురించి, ఆధ్యాత్మిక రహస్యాలను గురించి ఎన్నో రహస్యాలను తనలో దాచుకొని ఉంది ఈ మంత్రం. ప్రధానంగా అమ్మవారి నాసికను వర్ణించినట్లు ఇక్కడ కనపడుతూ ఉన్న యోగ సాధకులకు ప్రాణాయామం చేయాలంటూ సూచిస్తుంది. అజపా మంత్ర రహస్యాన్ని గురుమూలంగా తెలుసుకోవాలని సూచిస్తుంది. ఈ సాధనను గురు అనుగ్రహంతో సాధన చేయాలన్నటువంటి ఈ దివ్య రహస్యాలు, ఇంకా ఎన్నో రహస్యాలు ఈ మంత్రంలో నిక్షిప్తం చేసి ఉన్నారు. అందుకే లలితా సహస్రనామాలు పారాయణం చేసేటప్పుడు కొంతమంది తెలియకుండా ఇలా అడుగుతూ ఉంటారు, అమ్మవారి వదనం, నేత్రాలు, ముక్కు, చెవులు ఈ వర్ణనే కదా, ఈ వర్ణంలో చాలా సంవత్సరాలను చదివాను, ఇప్పుడు ఇంకా చదవాల్సిన అవసరం లేదు అంటూ ఉంటారు. కానీ ప్రతి మంత్రం వెనక మనం మొదట ఒక్కసారి ఇలా తిప్పినప్పుడు మంత్రం యొక్క బాహ్యార్థం, రెండోసారి ఇంకా కొంచెం మనం ప్రక్కకు తిప్పినప్పుడు రెండవ అర్థం, మూడవ అర్థం, నాలుగవ అర్థం, 5, 6, 7, 8 అర్థాలు సంస్కృత మంత్రాలకు ఉంటాయి. మొదటి అర్థమే మనం అర్థం చేసుకొని అదే దాని అర్థం అని భావించడం పొరపాటు అవుతుంది కదా. అందుకని 8 మంత్ర రహస్యాలతో, 8 తత్వరహస్యాలతో, పారమార్థిక రహస్యాలతో, యోగ రహస్యాలతో ఈ మంత్రాలు విరాజిల్లుతున్నాయి. ఇవి చెప్పినటువంటిది మానవులు కాదు. ఈ భూలోకం మీద లలితా సహస్రనామాలను గురించి మాట్లాడడం జరగలేదు. అఖండమై జగద్మండలాలన్నిటికీ ఆధారభూతమైనటువంటి జగన్మండలం మహామణిద్వీపంలో వసిన్యాది వాగ్దేవతలు జగదంబ యొక్క అనుగ్రహం చేత పఠించినటువంటి మంత్రాలు ఈ లలితా సహస్రనామ మంత్రాలు. అందుకే ప్రతి మంత్రము మంత్రరాజ్యమై విరాజిల్లుతుంది. ఈ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అన్నటువంటి మంత్రం కూడా షోడసాక్షరి మహామంత్రరాజం. అద్భుతమైన 16 బీజాక్షరాల సమన్వితమై విరాజిల్లుతుంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర, ఇది 20వ మంత్రం. 20వ మంత్రం కూడా షోడశీ బీజ మంత్రాలతో ఉన్నది. 16 బీజాక్షరాలతో ఉన్నటువంటి మంత్రరాజము. నాసాభరణము అంటే అడ్డభాష అనగా జగజ్జనని తన యొక్క నాసికా దండమునందు, ముక్కునందు 2 దివ్యమైనటువంటి ఆభరణాలను కుడివైపు ఎడంవైపు ధరించి ఉంది. ఒకటి వజ్రముల చేత తయారు చేయబడినటువంటి నాసాభరణము, రెండవ నాసాభరణము ఎర్రని ప్రవాళముల చేత చేయబడిన నాసాభరణం.
ప్రవాళాలు అంటే ఎర్రని పగడాలు, పగడాలతో చేయబడినటువంటి నాసాభరణాన్ని ధరించి ఉంది. ఈ నాసాభరణంలో మధ్య భాగంలో, ముక్కుకు మధ్య భాగంలో నాసా దండం ఉంది. దానికి బులాకీని ధరించి ఉంది. ఈ బులాకీలో ఎర్రని కెంపురాయి, తెల్లని ముత్యము అమరి ఉన్నాయి. ఈ రెండు అనగా ఈ తెలుపు ఎరుపు బిందువులు రెండు రక్త శుక్ల బిందువులు. వీని మిశ్రమం వలన జీవి అంటే అహంకారం ఉద్భవిస్తూ ఉంది. జగజ్జనని అడ్డబాసలో మాణిక్యం, క్రింద ఆణిముత్యంతో, మేలి ఆణిముత్యంతో తయారు చేస్తారు. ఈ మేలి ఆణిముత్యం మిక్కిలి స్వచ్ఛమైనటువంటి కాంతి కలిగింది. ఈ మేలి ముత్యము ఎవరైతే ధరిస్తారో వారిలో అశుద్ధ భావాలు నశించిపోతాయి. అందుకోసం శ్వాసలో ఉన్నటువంటి అశుద్ధాలని నశించేందుకోసం ఈ మేలి ఆణిముత్యాన్ని ప్రాచీన కాలంలో అడ్డబాసగా ధరించేవారు. ఇప్పుడు ఎవరూ అవి ధరించడం లేదు. మేలిమి ఆణిముత్యం ఒక్కటైనా సరే ధరించడం వలన అద్భుతమైనటువంటి ఉపయోగం కలుగుతుంది. అదేంటంటే మనోమాలిన్యాలను అణిచివేసే శక్తి అచ్చమైనటువంటి మేలి ముత్యానికి ఉన్నది. ఎర్రని మాణిక్యం అంగారక గ్రహం నుంచి ప్రసరించేటువంటి కాంతుల యొక్క నెగటివ్ రేస్ అంటారు చూడండి, విరుద్ధ కాంతులను, ఆ విరుద్ధ శక్తులను, వాటి ప్రభావం మన మీద ప్రసరించకుండా రక్షించే శక్తి ఆ ఎర్రని మాణిక్యానికి ఉన్నది. తెల్లని ముత్యానికి శుక్రతార నుంచి ప్రసరించేటువంటి అనేక రకాలైనటువంటి విరుద్ధ కాంతులు అనగా నెగటివ్ రేస్, అవన్నీ మనిషి మీద ప్రభావం చూపకుండా కాపాడుతూ ఉంటుంది. దేవీ భక్తుల మీద శుక్రతార, అంగారక తార, శనిగ్రహం ఏ గ్రహాల ప్రభావం పనిచేయదు. ఎందుకంటే దేవీ నుంచి ప్రసరించే వెలుగు అనన్య సామాన్యమైనటువంటి వెలుగు. జగజ్జనని తన నుదిటి భాగంలో పసుపును ధరిస్తుంది. ఆ రెండు కనుబొమ్మల మీద భాగంలో అన్ని ఆలయాల్లో మీరు చూస్తారు, అమ్మ పసుపుతో హరిద్రాలంకారం చేస్తారు. మీరు అమ్మ భక్తులై అమ్మను ప్రార్థిస్తున్నప్పుడు ఈ మంగళగ్రహాలు, శనిగ్రహాలు, ఏ గ్రహాల వలనైనా సరే కష్టం కలిగినప్పుడు అమ్మవారి యొక్క హరిద్ర అలంకారం చేయబడినటువంటి ఆ కనుబొమ్మల పైభాగంలో ఉన్నటువంటి ఒక చిన్న పసుపు రేణువు క్రింద జారిపడుతుంది. ఆ పసుపు రేణువు వెళ్ళి సమస్త నవగ్రహాల యొక్క దుష్ప్రభావం ఏదైతే ఉందో ఆ నవగ్రహాల దుష్ప్రభావాన్ని తన భక్తుడి మీద పడకుండా రక్షిస్తుంది. అట్టిది అమ్మ యొక్క కాంతి. అటువంటి కాంతి అమ్మ ధరించినటువంటి ఆ హరిద్ర కుంకుమలకు ఉన్నది. అమృతాత్మ స్వరూపులారా, మీరు అమ్మ భక్తులు, మీకు ఏ విధమైనటువంటి భయం లేదు. మీరు నిరంతరం అమ్మను ప్రార్థిస్తూ ఉంటారు, అమ్మను ధ్యానిస్తూ ఉంటారు. అమ్మ యొక్క శక్తితో మీ హృదయం ఎంతో శక్తివంతమై ఉంది. ఆ అద్భుత శక్తితో మీ హృదయంలో ఎటువంటి ఈర్ష్యాద్వేషాదులు ఉండనేరవు. మీ హృదయం చాలా నిర్మలంగా ఉంటుంది. ఆ నిర్మల హృదయంతో సమాజంలో మీరెన్నో మంచి పనులు చేయాలని నేను మీ కన్న తల్లిగా మనసారా కోరుకుంటూ ఉంటాను. తారాకాంతి అంటే ఈ జపనీసు, చైనీసు నీలతారానని సరస్వతిని ప్రార్థిస్తుంటారు. తారాదేవి అని వాళ్ళకు ఒక దేవి రూపం ఉంది. ఇక్కడ తార అంటే చాలా అద్భుతమైనటువంటి, మనకు కూడా ఒక నక్షత్రం తారక అనుకుంటాం. తార అంటే ఇంకొక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే సంసారపు అంధకారం నుంచి తొలగించేటువంటి కాంతి కలిగినటువంటిది ఈ తార. తార అనగా ఇక్కడ ప్రణవము అని అర్థం. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారం ఎవరు? ఓంకారమే జగజ్జనని, జగదంబిక. ఆ జగదంబిక సంసారపు అంధకారాన్ని తరణం చేస్తుంది, అంటే దాటించి వేస్తుంది. అందుకని ఇక్కడ తారగా అమ్మను కీర్తిస్తూ ఉన్నారు వసిన్యాది వాగ్దేవతలు. ఇక్కడ తార అంటే చిన్న నక్షత్రం అని కాదు. అమ్మ నడయాడుతూ వచ్చేటువంటి దారిలో నక్షత్రాల కోట్లు అమ్మకు హారతులను సమర్పిస్తూ ఉంటాయి. అనంతమైనటువంటి జగద్బ్రహ్మాండాలకు వెలుగునిచ్చేటువంటి వెలుగు
ఈ తార సంసార తరణాల నుంచి రక్షించేటువంటి తార, ఈ ఓంకారపు తార, ప్రణవతార. ఈ ప్రణవిని ఎవరైతే ధ్యానిస్తారో, ఈ ప్రణవి వారి హృదయాలలో బాల్యం నుంచే జ్ఞానాన్ని ప్రాదుర్భవింపచేసి సంసార అంధకారాన్ని తొలగింపచేసి జ్ఞానోదయాన్ని ప్రసాదిస్తుంది, మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. అమ్మను ధ్యానించేటువంటి మీకు ఎటువంటి నక్షత్ర దోషాలు ఉండవు, ఎటువంటి కష్టాలుండవు, ఏ విధమైనటువంటి నవగ్రహ దోషాలుండవు. లలితా సహస్రనామాలను పఠించేటువంటి వారికి సమస్తములైనటువంటి దైవానుగ్రహాలు, ముక్కోటి దేవతలందరి యొక్క పూజలు అందుకునేటువంటి ఆ దివ్య చరణాల యొక్క అనుగ్రహం నిరంతరం ప్రాపిస్తూ ఉంటుంది. సర్వదోషాలు, సర్వబాధలు, సర్వ ఆపదలు, సకల అనారోగ్యాలు అన్నీ శమించిపోతాయి. మీ హృదయం ఎప్పుడు అమ్మ శాంతితో, అనంతమైన తృప్తితో నింపివేస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఆత్మసంతృప్తి లేకుండా బాధపడుతూ ఉంటారు, మీరు చూస్తుంటారు కదా. అమ్మను ప్రార్థించే మీకు ఎప్పుడూ అటువంటి కష్టాన్ని తల్లి ఇవ్వదు. మీరెప్పుడూ ఆత్మసంతృప్తితో, శాంతితో ఉంటారు. ఆ శాంతిని మీరందరితో పంచుకోవాలని, అందరికీ మీరు ఎన్నో మంచి సేవలు చేయాలని, అందరినీ ఆదరించే పెద్ద హృదయం మీకు ఉండాలని, ఆ తల్లి యొక్క దివ్య చరణ సేవకులుగా మీరు నిరంతరం వర్ధిల్లుతూ చిట్ట చివరకు అమ్మ యొక్క పదాంబుజాల్లో మీరు లీనం కావాలని నేను కోరుకుంటాను. ఈ లోకానికి మనవంతు సేవ హృదయపూర్వకంగా, త్రికరణ శుద్ధిగా మనందరం చేయాలని అమ్మ మీ కన్న తల్లిగా హృదయపూర్వకంగా మిమ్మల్ందరినీ మనసారా కోరుకుంటూ ఉంది. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.